సార్ అసలు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ భారత్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసారా ఎవరన్నా? అసలు ఇంత ఘోరంగా విఫలం అవ్వడానికి గల కారణం ఏంటి? నిజంగా ఇది చాలా సర్ప్రైజ్. ఎందుకంటే మనం వరల్డ్ కప్ గెలిచాం. వరల్డ్ కప్ కంటే ముందు మనం వరుసగా ఒక 10, 12 సీరీస్‌లు గెలిచాం. అన్‌డిఫీటెడ్‌గా ఉన్నాం. ఇప్పుడు 2023లో వెస్ట్ ఇండీస్ చేతిలో మనం ఒక బైలాటరల్ టీ20 సీరీస్ ఓడిపోయాం. ఆ తర్వాత వి నెవర్ హాడ్ ఎనీ డిఫీట్స్. సీరీస్ అంటే 1, 2 మ్యాచ్‌లు ఓడిపోయి ఉంటాం. కానీ సీరీస్ ఓడిపోలేదు. అది మనం బయట గెలవడం కూడా కొత్త ఏం కాదు మనకి. మనం లాస్ట్ 1 ½ ఇయర్‌లో మనం ఆస్ట్రేలియా ఎళ్లి ఆస్ట్రేలియాలో టీ20 సీరీస్ గెలిచాం. సౌత్ ఆఫ్రికాలో గెలిచాం. కానీ సడెన్‌గా ఇదొక వైరస్ లాగా మన టీమ్‌కి ఒక ఈ వైఫల్యాలు చుట్టుకున్నాయి. ఐర్లాండ్ చేతిలో మనం గతంలో ఏ ఫార్మాట్‌లో ఓడిపోలేదు. అంటే మనం ప్లేడ్ ఓన్లీ వైట్ బాల్ క్రికెట్ విత్ ఐర్లాండ్. మనం 13, 14 మ్యాచ్‌లు ఆడితే ప్రతి మ్యాచ్ గెలిచాం. అవును సార్. అలాంటి ఐర్లాండ్ చేతిలో వరుసగా 2 మ్యాచ్‌లు ఒక షాక్ డిఫీట్ కెన్ బి ఎక్స్‌పెక్టెడ్. ఇప్పుడు షాక్ తగులుతది మనకి సడెన్‌గా ఒక అప్‌సెట్. కానీ సెకండ్ మ్యాచ్‌లో కూడా ఓడిపోవడం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు సార్. ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ తర్వాత ఇంగ్లాండ్ వచ్చాం. ఇంగ్లాండ్‌లో వరుసగా ఓడిపోతున్నాం. ఇంగ్లాండ్ ఈజ్ ఎ ఫార్ సుపీరియర్ సైడ్. ఓకే. అగ్రీడ్. బట్ మనం ఇంగ్లాండ్‌ని కూడా ఓడించాం. సెమీఫైనల్‌లో ఓడించాం. టఫ్ నాకౌట్ మ్యాచ్‌లో వరల్డ్ కప్‌లో. ఇది ఏమాత్రం అర్థం కావట్లేదు. ఏదో సంథింగ్ రాంగ్ విత్ ద టీమ్. అండ్ టీమ్ వైస్ చూసుకుంటే కూడా ఐర్లాండ్ కంటే మనది చాలా బలమైన జట్టు. వైట్ వాష్ అవ్వడం చాలా ఇయర్స్ తర్వాత అది కూడా ఒక చిన్న టీమ్ చేతిలో. ఏం చెప్తారు సార్? అదే మీరన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్. ఐర్లాండ్ ఎప్పుడెళ్ళినా మనం అంటే మన షెడ్యూల్ కూడా ఎలా ఉంటదంటే, ఆఫ్ఘనిస్తాన్ సీరీస్ అయిన వెంటనే మళ్ళీ ఈ షెడ్యూల్. సో, వాళ్ళ ప్లేయర్స్ మళ్ళీ వెంటనే సూట్ కేసులు సర్దుకొని వెంటనే ఫ్లైట్ ఎక్కేయాలి. అందరూ కాకపోయినా కొంతమంది ఉంటారు కదా దాంట్లో ఉన్నవాళ్ళు. ఎక్కిన తర్వాత దే ల్యాండెడ్ ఇన్ ఐర్లాండ్ జస్ట్ 1 డే బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది సీరీస్. ఒక్క సెషన్ ప్రాక్టీస్ చేశారు. ఒక్క సెషన్‌లో మీకేం తెలుస్తుంది ఆ కొత్త కండిషన్స్. ఐర్లాండ్ మనం రెగ్యులర్‌గా ఎళ్ళే ప్లేస్ కాదు. అక్కడ వాతావరణం గాని, అక్కడ పిచెస్ గురించి గాని, ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ గాని, ఇవన్నీ మనకు కొత్త. ఆ ప్లేయర్స్ కూడా మనకు పెద్దగా రెగ్యులర్‌గా ఆడే ప్లేయర్స్ కాదు. సో, మనకి ప్రాపర్ ప్రిపరేషన్ కావాలి. ప్రిపరేషన్ లేదు, అండర్ ఎస్టిమేట్ చేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఎళ్లారు. ఐర్లాండే కదా కొట్టేస్తానులే ఏదో రకంగానే అనుకున్నారు. ఆహ్, దట్ వాస్ ది మెయిన్ థింగ్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడానికి. ఐర్లాండ్ కూడా మీరు చూస్తే వాళ్ళ మెయిన్ బౌలర్స్ చాలా మంది లేరు. రెగ్యులర్‌గా వాళ్ళకుండే ఒక నలుగురు, ఐదుగురు బౌలర్స్ వర్ మిస్సింగ్. కానీ ఆ సెకండ్ స్ట్రింగ్ 11తో సెకండ్ స్ట్రింగ్ బౌలింగ్ టీమ్‌తో వాళ్ళు మనని ఓడించారు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే వైట్ వాష్ అవ్వడానికి ఎక్కువ మనకి అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంజరీ ప్రాబ్లమ్ కూడా ఉంది. ప్లేయర్స్ లైక్ హర్షిత్ రాణా, ఆహ్, వరుణ్ చక్రవర్తి గాయపడ్డారు. సో, మీకు అక్కడ బౌలర్స్ కూడా లేరు. హర్షిత్ రాణా కొద్ది గొప్ప బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో, మీరు వాషింగ్టన్ సుందర్‌ని మళ్ళీ పిక్చర్‌లోకి తీసుకొచ్చారు. తీసుకురావాల్సొచ్చింది. ఎందుకంటే మీకు వేరే బౌలర్స్ లేరు. వాషింగ్టన్ ఫోర్త్ టీ20లో ఒక ఓవర్ ఏస్తే ఈ వెంట్ ఫర్ 19 రన్స్. దాంట్లో 4 బౌండరీలు ఇచ్చాడు. ఒక 6తో కలిపి. సో, ఈ రకంగా ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. లాస్ట్ మ్యాచ్ కూడా గెలుస్తారని కాన్ఫిడెన్స్ రావట్లేదు. వైట్ వాష్ తప్పదనే అనిపిస్తుంది మనకి. 13 ఓవర్లలో ఇంగ్లాండ్ చేజ్ చేసింది ఫోర్త్ టీ20లో. వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్, అలాగే ఫిల్ సాల్ట్ చాలా ఈజీగా చేజ్ చేశారు. అసలు ఇలాంటి టెన్షన్ లేకుండా. అదే పిచ్‌లో మన భారత్ ఆ స్కోర్ కొట్టడానికి 20 ఓవర్లు చాలా కష్టపడుతూ, వికెట్లు పోతూ, తడబడుతూ ఆడడం జరిగింది. కారణం ఏంటి సార్? అసలు ప్లానింగ్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు అందరూ. అదే అంటే వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు. మెయిన్‌గా వాళ్ళకి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. జోఫ్రా ఆర్చర్ అండ్ జార్జ్ టంగ్. వాళ్ళు మంచి 140, 145 రేంజ్‌లో ఎయగలరు. వాళ్ళు కనిపెట్టిందేంటంటే పిచ్‌లో ఎక్స్‌ట్రా బౌన్స్ ఉంది. ఆ ఎక్స్‌ట్రా బౌన్స్‌ని చక్కగా ఉపయోగించుకున్నారు. బౌన్సర్‌లు ఎసారు మనోళ్ళు. మన వాళ్ళు ఏంటంటే ప్రతిది ఐపీఎల్ బ్యాడ్ హ్యాబిట్. ప్రతి బాల్ 6 కొట్టాలి. మీరు కొంతైనా కొన్ని బాల్స్‌కి యూ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ది బౌలర్స్. అట్లా కాకుండా మేము ప్రతి బాల్ 6 కొడతా ఉన్న లెవెల్‌లో ఆడడం. ఆడి ఒక్క కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సో, మీరు డిఫరెంట్ గేర్స్‌లో ఆడాలి. బౌలర్స్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ది డెలివరీ ఆడాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు షాట్స్ కొట్టడం. ఇర్రెస్పాన్సిబుల్ అండ్ రెక్లెస్ బ్యాటింగ్. హైలీ అన్‌ప్రొఫెషనల్ అప్రోచ్ మనకి కనిపించింది. ఇక మీరు చెప్పినట్టు ఐపీఎల్ లాగా ప్రతి బాలు 6 కొట్టాలని ఆలోచించడం. ఐపీఎల్‌లోనే బాగా ఆడతారు. విదేశీ గడ్డపై వెళ్ళగానే తడబడుతుంటారు అని అంటున్నారిప్పుడు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఆస్ట్రేలియాలో గెలిచాం, సౌత్ ఆఫ్రికాలో గెలిచాం. ఈవెన్ లాస్ట్ టైమ్ మనం 2024లో టీ20 వరల్డ్ కప్ ఎక్కడ గెలిచాం మనం? యూఎస్ఏ అండ్ వెస్ట్ ఇండీస్ గెలిచాం. యూఎస్ఏలో చాలా టఫ్ పిచెస్ ఉన్నాయి. ఈవెన్ 120, 130 కూడా రాని పరిస్థితి. అలాంటి చోట్ల కూడా మనం గెలిచాం. ఇదేం కొత్త కాదు మనకి. బయట పిచ్‌ల మీద ఆడడం కొత్త ఏం కాదు. కానీ లేటెస్ట్ ఐపీఎల్ ఏమైందంటే లేటెస్ట్ ఐపీఎల్‌లో చాలా ఫ్లాట్ పిచెస్ పెట్టారు. మీకు ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఒకటి. సో, 200 అనేది నార్మల్ అయిపోయింది.
మీరు 250 చేసినా కూడా 250ని కూడా చేంజ్ చేయొచ్చు. సో ఈ ప్లేయర్స్ ఎవరైతే ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారో ఈ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ వైభవ్ సూర్యవంశీ వీళ్ళందరూ దే స్కోర్డ్ ఫ్రీలీ 200 స్ట్రైక్ రేట్‌తో వీళ్ళు రన్స్ చేశారు. సెంచరీలు చేశారు. విపరీతంగా సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళు ఒక్కసారి ఎప్పుడైతే పిచెస్‌లో కాస్త బౌలర్స్‌కి హెల్ప్ ఉందో, ఎక్స్‌ట్రా బౌన్స్ ఉందో, బాల్ కాస్త మూవ్‌మెంట్ ఉందో కంప్లీట్‌గా వాళ్ళు దే వర్ ఎట్ సీ. మొత్తం చేతులెత్తేసారు. వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‌ని పక్కన పెట్టడం మీరు ఏ విధంగా చూస్తారు? అదే ఇప్పుడు గౌతమ్ గంభీర్ రెజిమ్‌లో ఏం జరుగుతుందంటే, మీకు ఫలితాలు రావట్లేదు. టీమ్‌లో కూడా ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆహ్, సంజు శాంసన్ పక్కన పెట్టడంలో దేర్ ఈస్ నో మీనింగ్ ఎట్ ఆల్. అతను ఒక్కడే ఫెయిల్ అవ్వలేదు. చాలామంది ఫెయిల్ అయ్యారు. ఓకే. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఒక మ్యాచ్‌లో మీరు ఈ ప్లే అభిషేక్ శర్మ, ఒక మ్యాచ్‌లో సంజు శాంసన్‌కి ఆడించారు. సంజు శాంసన్ చేసిన తప్పేముంది? 3 ఇంపార్టెంట్ నాక్స్ అయ్యాడు. ఈవెన్ మనం వరల్డ్ కప్ గెలిచాం. బానే ఉంది. కానీ వరల్డ్ కప్ ఎలా గెలిచాం? చాలా టఫ్‌గా గెలిచాం. ఫస్ట్ మ్యాచ్ వరల్డ్ కప్ గెలుస్తదా? అయిపోయింది లీగ్ దశ ఫస్ట్ నుంచే. మ్యాచ్ యూఎస్ఏ మ్యాచ్‌లోనే మనం చాలా తడబడ్డాం. అతి కష్టం మీద యూఎస్ఏని దాటుకున్నాం. యూఎస్ఏ లాంటి చిన్న టీమ్. తర్వాత మీకు వెస్టిండీస్‌తో జరిగిన లాస్ట్ మన గ్రూప్ మ్యాచ్ అది నాకౌట్ మ్యాచ్ లాంటిది. గెలిస్తేనే వెళ్తాం మనం. దాంట్లో సంజు శాంసన్ ప్లేడ్ వండర్‌ఫుల్ ఇన్నింగ్. నెక్స్ట్ సెమీస్‌లో అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్‌లో ఆడాడు. 3 సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడి నాకౌట్ మ్యాచ్‌లో ఇలాంటి రికార్డ్ ఎవరికీ లేదు. మీరు చూడండి. విరాట్ కోహ్లీ గాదు, సచిన్ టెండూల్కర్ గాదు ఎవరు కూడా ఇలా నాకౌట్ స్టేజ్‌లో ఇంత అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చిన ప్లేయర్‌ని ఒక 2, 3 మ్యాచ్‌లు ఫెయిల్ అయితే అతను కంప్లీట్‌గా దే హావ్ బానిష్డ్ హిమ్. సరే ఒక మ్యాచ్ పక్కన పెట్టారు. ఇంకో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ పక్కన పెట్టేసి నంబర్ 3లోనే ఆడించొచ్చు కదా! లేదు. సో ఫార్ వి హావ్ నాట్ సీన్ హిమ్. ఐర్లాండ్‌లో 2 మ్యాచ్‌లు, ఇంగ్లాండ్‌లో ఒక మ్యాచ్ తర్వాత వి హావ్ నాట్ సీన్ సంజు శాంసన్ ఎట్ ఆల్. దానికి కారణం అర్థం కాదు. మళ్ళీ జింబాబ్వే టూర్‌కి అతన్ని కంప్లీట్‌గా పక్కన పెట్టేశారు. దానికి ఏమన్నా కారణం ఉందా అంటే గౌతమ్ గంభీర్ మొన్న ఒకరోజు ప్రెస్ మీట్‌కి వచ్చి ఏం చెప్తాడంటే, నేను అతని చెవిలో చెప్పాను రీజన్ అతన్ని పక్కన పెట్టడానికి. అది అతనికి తెలుసు, నాకు తెలుసు. మీకు తెలియాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పాడు. ఫ్యాన్స్‌కి తెలియకుండా ఎందుకు ఉండాలి? ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, యువర్ హీరో ఆఫ్ ది వరల్డ్ కప్ విన్ అతను పక్కన పెడితే ఫ్యాన్స్ కదా! ఫ్యాన్స్‌కి మీరు జవాబుదారీతనం లేదా? ఫ్యాన్స్‌కి చెప్పాలి కదా మీరు. ఎందుకని ఇతను పక్కన పెట్టారు? పక్కన పెట్టేది అతను చెవిలో చెప్తే సరిపోదు. కమ్యూనికేషన్ ఉండాలి ప్లేయర్‌తో. ఓకే. అగ్రీడ్. ఆ కమ్యూనికేషన్ మీకు మేజర్ స్టేక్ హోల్డర్స్ ఎవరంటే దే ఆర్ ది కామన్ పబ్లిక్. ఫ్యాన్స్. వాళ్ళ వల్ల కదా ఇంత మనీ జనరేట్ అవుతుంది క్రికెట్‌లో. వాళ్ళకి చెప్పకుండా మీరు నేను చెప్పేసాను ప్లేయర్‌కి చెప్పాను మీకు చెప్పాల్సిన అవసరం లేదని మాట్లాడితే ఓకే. ఈ సెలక్షన్ కమిటీ సెంటిమెంట్స్‌కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఏం లేదు. చాలా నిర్మోహమాటంగా సెలెక్ట్ చేసి బానే ఉంది. కానీ మీకు అల్టిమేట్‌లీ యూ ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్. పబ్లిక్‌కి మీరు చెప్పాలి. పలానా ప్లేయర్‌ని ఎందుకు తీసుకున్నారు? పలానా ప్లేయర్‌ని ఎందుకు పక్కన పెట్టారు? వాషింగ్టన్ సుందర్‌కి ఎందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు? ప్రతి ఫార్మాట్‌లో ఎందుకు ఆడుతున్నాడు? వితౌట్ పెర్ఫార్మింగ్ వై హి ఈస్ ఫీచరింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మాట్. దానికి ఆన్సర్ చెప్పాలి. సంజు శాంసన్ లాంటి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టారని సమాధానం చెప్పాలి. ఇవన్నీ అర్థం కావట్లేదు మనకి. కొంతమందికి విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి. కొంతమందికి అస్సలు అవకాశాలు రావట్లేదు. ఏమని అడిగితే మాకు సంబంధం లేదు. మేము సోషల్ మీడియా పట్టించుకోం. మేము ఎవరికీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అటు సెలక్షన్ కమిటీ గానీ, మన హెడ్ కోచ్ గానీ.